హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ గారి రాజా సాబ్ సినిమా నుంచి అయితే కొన్ని అప్డేట్లు అయితే ఎలా ఉన్నాయంటే ఇండస్ట్రీలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి అన్న. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వెల్ బ్లాక్, అదేవిధంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే కొన్ని సీన్స్లో ప్రభాస్ గారి యాక్టింగ్కి ఇండియా మొత్తం దద్దరిల్లబోతుంది అనే న్యూస్తో ఒక్కసారిగా ప్రభాస్ గారి అభిమానులు మామూలు పండగ చేసుకోవట్లేదు. ఇప్పటికే ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ఇండస్ట్రీతో పాటు ఓవరాల్ ఇండియాలో ఫ్యాండమ్ ఉన్న ప్రతి ఒక్క హీరో అభిమానులు ఆ సినిమా మీద పడేయడం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఏదో కేవలం ఒక తెలుగు సినిమాలకు సంబంధించో లేదంటే అలా కాదు, ఓవరాల్గా ఇప్పుడు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ గారి సినిమా నుంచి వస్తుందంటే అటు బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్ ఎవరైనా సరే ఆ సినిమా మీద పడేయాల్సిందే. ఎందుకంటే మా హీరోకి ఆ రేంజ్ సినిమాలు ఎందుకు పడట్లేదు, ప్రభాస్ గారికి ఎందుకు పడుతున్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ రెబల్ స్టార్ టైం స్టార్ట్ ఎప్పుడో అయిపోయింది, ఒక 10 ఏళ్ల క్రితమే. ఇప్పుడు రెబల్ స్టార్ టైం అనేది నడుస్తుంది. సో ఇలాంటప్పుడు ఎవరు ఎంత పెద్ద కథలతో ఎంత పెద్ద బడ్జెట్లతో వచ్చినా సరే సార్, అది అదే బుజ్జిగాలో డైలాగ్ ఉంటుంది కదా, లారీ వచ్చి టిప్పన్ లారీని గుర్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రభాస్ గారికి అగైనిస్ట్గా ఎవరు వచ్చినా సరే ఆ రేంజ్ ఇంపాక్ట్. సో ఇప్పుడు రాజా సాబ్ సినిమా గురించి ప్రభాస్ గారి అభిమానులకి మరీ ముఖ్యంగా ఈ ట్రైలర్ రిలీజ్ అయినంత వరకు కూడా సినిమా మీద చాలా పెద్ద డౌట్స్తో ఉండేవారు. ఎంత డౌట్స్తో అంటే అసలు సినిమా మారుతి ఎలా తీశాడు, అసలు ప్రభాస్ గారు ఎందుకు ఓకే చేశారు, రకరకాల డౌట్స్ ఈవెన్ అభిమానులు కూడా. కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అసలు మారుతి మామూలుడు కాదురా బాబు, అసలు ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకున్నావో దానికి 100 రెట్లు అయితే ఇంపాక్ట్ ఇచ్చాడని చెప్పి ఇప్పుడు అభిమానులే మన మారుతి గారికి జై కొడుతున్నారు. సో ఇప్పుడు ఆ ట్రైలర్ కంటెంటే ఆ రేంజ్లో ఉంటే రేపు రిలీజ్ అవ్వబోతున్న ఒక సాంగ్ నెక్స్ట్ ఇంకొక ప్రమోషనల్కి ఒక సంథింగ్ స్పెషల్ అని చెప్పి ఒక ప్రమోషనల్ ఏదో వీడియో రిలీజ్ చేయబోతున్నారంట. అది రిలీజ్ అయిన తర్వాత ఇంకా రాజా సాబ్ గురించి ఒకటే, ఇంకా దేశం మొత్తం ఒకటే మాట, రాజా సాబ్ జిందాబాద్ అవే స్లోగన్స్ వినపడతాయి అంటున్నా. తమను మాత్రం ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఇచ్చాడంటే మనకి బాగమతి మ్యూజిక్ మరి బాగా గుర్తు ఉందో లేదో, నిజంగా చాలామందికి హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకి బాగమతి మ్యూజిక్ వింటే గూస్ బూమ్స్ వస్తాయి. ఆ రేంజ్ని మించి అయితే తమనైతే ఎరక్కుమేసాడంట. సో ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ గారికి నిజంగా ఆయనకున్న ఫ్యాండమ్ కానీ, ఆయనకున్న బడ్జెట్ కానీ, ఆయనకున్న బిజినెస్ కానీ ఇండియాలో ఏ హీరోకి లేదు. సో అలాంటిది ఇప్పుడు ఆయన హర్రర్ కామెడీ సినిమాతో ఇంకా ఆల్మోస్ట్ ఇట్టు కొట్టేసినట్టే. ఇంకా ఈ హర్రర్ కామెడీ సినిమా ఎంత లెక్కలు ఏంటి, ఎలా కలెక్ట్ చేస్తుంది, అవన్నీ విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎప్పుడు ఊహలకి అందట్లే. సినిమా నిజంగా వన్స్ కానీ క్లిక్ అయితే మాత్రం, క్లిక్ కాదన్నా జస్ట్ ఒక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దంగల్ రికార్డు లేపద్ది. నేను పోయినసారి కూడా వీడియో చెప్పాను, దానికి అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే కొన్ని హర్రర్ కామెడీ అనేసరికి, ఇది హర్రర్ కామెడీతో పాటు ఒక హర్రర్ ఫ్యాంటసీ మూవీ అనేసరికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, ఇంకా అంటే ఫ్యాన్స్ పరంగా పక్కన పెట్టండి, ఫ్యాన్స్ని ఎలానో చూస్తారు డే 1 డే 2, కానీ లాంగ్ రన్ ఉంటే కానీ దంగల్ లాంటి సినిమా రికార్డులు కొట్టలేం. సో అలాంటిది ఇప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వేరే రేంజ్లో, ఇంకా చెప్తున్నా కదా తండోపతండాలుగా ఇంకా లైన్లు కట్టేస్తారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా రోజులు అయిపోయిందన్న ప్రభాస్ గారిని ఆ లుక్ కానీ, ప్రభాస్ గారిని అంత కలర్ఫుల్గా కానీ, ప్రభాస్ గారి ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ సాంగ్ నాకు అసలు ఆ సహానా సాంగ్ వింటుంటే మత్తిపోతుంది. ఇది కదరా ఎన్నేళ్ళు మనం మిక్స్ అయ్యాము, ఎంత బాహుబలులు, ఎంత సల్లార్లు, ఏ కల్కిలు పడినా సరే ఒక వింటేజ్ ప్రభాస్ని మాత్రం బాలీవుడ్లో చూడలేకపోయారనే ఒక కళ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కళని మారుతి తీర్చారు భయ్య. ఎన్ని అవమానాలు, ఎన్ని చిత్కారాలు, స్వయాన ఫ్యాన్సే మారుతితో సినిమా వద్దు, సెలవు చేసేయండి, ఆపేయండి, అది ఇది అన్న ప్రతి ఒక్కరికి కూడా మారుతి మాత్రం మామూలుగా సమాధానం చెప్పలేదు, వేరే లెవెల్లో చెప్పాడు. సో ఇప్పుడు అదే మారుతి ఇప్పుడు ఇంటర్వెల్ బ్లాక్ గురించి, ప్రీ క్లైమాక్స్ గురించి చెప్తుంటే లిటరలీ గూస్ బౌన్స్ వస్తున్నాయి. అంటే ఇదేదో చాలా పెద్ద కథ అన్న. మనం ఏమనుకున్నాం అంటే మన ప్రేమ కథా చిత్రం ఏదో హర్రర్ కామెడీ ఏదో తీస్తున్నాడు ఆ టైప్ ఏదో అనుకున్నాం, కానీ ఇది మామూలు సినిమా కాదు, ఇండియాని షేక్ చేసే సినిమా. చెప్తున్నా కదా, బాహుబలి కొన్ని పాత్ బ్రేకింగ్ సినిమాలు ఉన్నాయి, ఒక బాహుబలి కానీ, ఒక రంగస్థలం కానీ, కొన్ని సినిమాలు, ఒక దంగల్ కానీ, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఆ ఇండస్ట్రీ ఒక సినిమా మొత్తం ఆ జనరేషన్ మొత్తం మార్చేసే. సో ఆ రేంజ్ ఆఫ్ కంటెంట్తో ఇప్పుడు మారుతి వస్తున్నాడు. సో ఫిక్స్ అయిపోండి, ఈ సినిమాతో రెబల్ స్టార్, ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ కూడా మన రెబలోడు ఇప్పుడు ఈ రాజా సాబ్తో తీర్చేస్తాడు. 100కి 100% చెప్తున్నా, ఈ సినిమా వన్స్ పాజిటివ్ టాక్ పడితే మాత్రం ఇండియాలో ఏ రికార్డు మిగలదు. ఇప్పటికే 1000 కోట్ల 2-3 సినిమాలు ఉన్న ప్రభాస్ గారికి ఇంకొక 1000 కోట్లు కొట్టడం పెద్ద కష్టం కాదు. కానీ 1000 కోట్లకు మించి అంటే బాలీవుడ్ నుంచి మరీ ముఖ్యంగా అనిపిస్తుంది ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఏంటి, ఇదని అదని, ఈ కాన్ ఉన్నాడు ఆ కాన్, ఏ కానీ ఎవరున్నా సరే అది గతం. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ రెబల్ స్టార్ ప్రభాసే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఇంకా చెప్తున్నా కదా,
అది మన మనసుకి తెలుసు. ఎందుకంటే నేను కూడా మెగా అభిమాని, నాకు కళ్యాణ్ గారు అంటే ఇష్టం, రామ్ చరణ్ గారు అంటే నా పిచ్చి వేరు మెగా ఫ్యామిలీ మీద. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే మాత్రం ప్రభాస్ గారే. మనకు అవే అన్న చెప్తున్నాను కదా, నువ్వు ఏ హీరో ఫ్యాన్ అయినా ఏదైనా సరే మనకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, పెట్టే బడ్జెట్లు, ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత ఓపెనింగ్ వస్తుంది, ఎక్కడ ఆడుతుంది, దాని మీదే ఎవరు తోపు అనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ప్రభాస్ గారికి ఉన్న ఓపెనింగ్స్ కానీ, ప్రభాస్ గారికి ఉన్న అంటే తెలుగు రాష్ట్రాల పరంగా చెప్పట్లేదు, అంటే ఇండియా వైడ్గా చెప్తున్నాను నేను. ఏదో తెలుగు రాష్ట్రంలో కళ్యాణ్ గారికి డే 1 ఫస్ట్ వీక్ కొట్టే హీరో లేడు. సో అలానే ప్రభాస్ గారికి ఇండియా వైడ్గా వచ్చే కలెక్షన్స్ మాత్రం ఏ హీరోకి ఇప్పుడైతే రావట్లేదు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇలాంటి హీరోకి ఈ హర్రర్ కామెడీ అనే కాన్సెప్ట్ కానీ క్లిక్ అయితే దంగలా ఇంకేం చెప్తున్నాను కదా, ఇంక దంగలు, పుష్పాలు ఇవన్నీ తుల్లిపోతాయి, మామూలుగా కాదు. అంటే ఆ కథలకి ఆ హర్రర్ ఫ్యాంటసీ అన్న, హర్రర్ కామెడీ అన్న అంటే మొత్తం ఫ్యామిలీ వెళ్తారన్న. ఇప్పుడు ఒక ఓన్లీ యాక్షన్ మూవీ లేదంటే ఒక టైప్ ఆఫ్ ఒక సినిమా, ఏదో ఒక పౌరాణిక అలాంటివి ఏవో, లేదు ఒక సైన్స్ ఫిక్షన్ అంటే ఒక జానర్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే వెళ్తారు. కానీ ఈ హర్రర్ కామెడీ అనేసరికి, హర్రర్ ఫ్యాంటసీ అనేసరికి ఫ్యామిలీ మొత్తంగా కూర్చొని చూస్తారు. అందులోనూ రెబల్ స్టార్ గారిని కలర్ఫుల్గా చూడడం, ఆయన హీరోయిన్లతో స్టెప్పులు వేయడం, ఒక మాస్ డైలాగులు చెప్పడం మనం ఎప్పుడో మర్చిపోయాం. సో ఇవన్నీ కూడా మారుతి ప్యాక్ చేసి ఇది పాన్ ఇండియా లెవెల్ అవ్వబోతున్నాడు. అంటే మనకి రీజనల్ లాంగ్వేజ్లో మన ప్రభాస్ గారు మిర్చి కానీ, బుజ్జిగాడి కానీ మనకు అవన్నీ చూస్తే అబ్బా ఏంట్రా అమ్మ ఎలా ఉన్నాడు, ఎలా ఇది కదా అనిపిస్తుంది ప్రభాస్ గారు అంటే. కానీ ఇప్పుడు అదే అలాంటి టైప్ ఆఫ్ ఒక బాడీ లాంగ్వేజ్తో పాన్ ఇండియా లెవెల్లో దద్దురిలో ఒక హిట్ కొడితే ఎలా ఉంటుంది చెప్పండి. మన రెబలో చెప్తున్నా కదా, వన్స్ డైనోసర్కి కరెక్ట్గా క్యాన్వాస్ సెట్ అయితే తాండం ఆడేస్తారు. మన చెప్తున్నాను కదా, మారుతి గారు మాత్రం నిజంగా, మారుతి భయ్య మమ్మల్ని అందరినీ క్షమించి, అంటే ఇంక్లూడింగ్ నాతో సహా మారుతితో సినిమా ఏంట్రా బాబు, ఏం చేస్తున్నారు బాబు ప్రభాస్, అవసరమా అది ఇదిని వాగిన వాళ్ళే. కానీ మా అందరికీ కూడా ట్రైలర్తో నువ్వు ఇచ్చిన మీల్స్ కాదు కదా, ఒక పెద్ద ఇంకా మంది పెట్టేసావు, బిర్యానీ కూడా కాదు, ఒక పెద్ద అరేబియన్ మండి ఆ రేంజ్లో పెట్టావన్న. సో సినిమా కూడా ఏమాత్రం ఇవేవి ఇంకా చెప్తున్నా కదా, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలంటే, సినిమా ఇంకా ఫస్ట్ షో పడిన తర్వాత, సినిమా ప్రీమియర్ షో పడిన తర్వాత దురబ్మాలు అందరూ షెడ్కి వెళ్ళిపోయి, రెబల్ అందరూ మాత్రం రోడ్లోకి వెళ్ళారు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది భయ్య ప్రభాస్ గారిని ఈ టైప్ ఆఫ్ లుక్లో కానీ, ఆ డ్యాన్స్లో కానీ, ఆ ఈజ్లో కానీ. అంటే మనకి సల్లార్లో చూడండి ఒక స్టడీగా ఒక కోపంగా ఉంటారు. ఇక కల్కికి వచ్చేసరికి ఒక డిఫరెంట్, ఒక సైంటిఫిక్ క్యారెక్టర్, గెటప్ అంత డిఫరెంట్. కానీ ఆ డ్రెస్సింగ్లు ఇప్పుడు ఈ కలర్ఫుల్గా ఒక మిర్చిలాగా, బుజ్జిగాలాగా చూసి చాలా రోజులు అయిపోయింది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ రాజాసాబ్ అనే సినిమా మాత్రం ఇండియన్ స్క్రీన్ మీద ఉన్న రికార్డులన్నీ కూడా తిరిపేది. ఇప్పటికే ఈ సినిమా యూఎస్లో 400K వరకు ఆల్మోస్ట్ ఇంకా 8 రోజులు టైం ఉంటుండగానే 500,000 దగ్గరలో ఉంది. సో ఇప్పుడు ఓవర్సీస్ ఈ కలెక్షన్ ఇవన్నీ చూసుకుంటే డే 1 దాదాపు 150 కోట్ల పైగా, అంటే 200 కోట్ల దగ్గరలో ఈ సినిమా గ్రాస్ కొట్టబోతుంది అనేది మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. సో ఇంకా ఈ సినిమా మీద డౌట్లు ఉన్న రెబల్కి ఒకటే చెప్తున్నా, మీరు హ్యాపీగా గుండెమే చేసుకొని ప్రీమియర్స్ చూసిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఎవరితో ఇంకా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు భయ్య. చెప్తున్నా కదా రాజేసాబ్ తర్వాత ఇది రాసేసుకోండి.